కొంగర రావిరాల మరియు అనుబంధ గ్రామాల ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బంధుమిత్రులకు, అధికారులకు శ్రీ 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 సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ బోనాల పండుగ మరియు 36వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. విచ్చేచున్న భక్తజనులకు స్వాగతం, సుస్వాగతం. మీ బాటా సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహేశ్వరం, మాజీ సర్పంచ్ రావిరాల. బాయిలున్న బంగారు తల్లి బయటికెళ్ళాలే దేవత, బోనము తీయాలే దేవత. బాయిలున్న బంగారు తల్లి బయటికెళ్ళాలే దేవత, బోనము తీయాలే దేవత. పుట్ట మీద బట్టలు పెట్టి చుట్టూ తిరగాలే దేవత, పప్పటి పట్టాలే దేవత. పుట్ట మీద బట్టలు పెట్టి చుట్టూ తిరగాలే దేవత, పప్పటి పట్టాలే దేవత. యాప కొమ్మలు ఊపుకుంటా ధూపం వేయాలే దేవత, దీపం పెట్టాలే దేవత. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మరి ఇక్కడ మీరు ఘటం కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు కదా, మరి మీరు పోలీసులు వాళ్ళ బందోబస్తు కానీ మీరు కానీ ముందుండి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అసలు ఈ ఘటం అంటే ఏంటి, అసలు దాని గురించి ఇక్కడ ప్రజలు ఇంతగా వ్యక్తించి అందరూ ప్రతి ఒక్కరు పేరున అందరూ ఘటం వెంబడి తిరుగుకుంటూ టెంపుల్ వరకు వెళ్తున్నారు. అసలు ఘటం అంటే ఏంటి సార్? అది అయితే సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారము. ఎల్లమ్మ స్వామి స్వయంగా వెలిసిన రేణుకామాత ఎల్లమ్మ స్వామి, సురంగొట్ట ఎల్లమ్మ స్వామి ఈ రావిరాల తుగ్గూడ మున్సిపాలిటీ రావిరాలలో ఉన్నది కనుక ప్రతి ఏటా కొలిచిన వారికి కొంగు బంగారంగా ఉంటూ తండోపతండాలుగా వచ్చే ప్రతి మంగళవారము పండుగలాగా జరుపుకునే, అదేవిధంగా శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున జరుపుకునే ఈ యొక్క పండుగ తెలంగాణ రాష్ట్రంలో 3-4 మండలాలు 5-6 మండలాలతో నుంచి ప్రజలు బాగా తల్లి వస్తూ ఉంటారు. ఈ యొక్క ఎల్లమ్మ స్వామి మహత్యము బాగా ఉందని నమ్మిన వారికి అందరికీ కూడా ఎల్లమ్మ స్వామి ఆదుకుంటుందని వాళ్ళ యొక్క ఆలోచన. అందరు కూడా ఉన్నట్టుగానే నిజంగా కూడా ఈసారి వచ్చిన వాళ్ళు మళ్ళీసారి వస్తూ ఉన్నారు. జనాలు ఇంత అయ్యి ఒక 10 మంది 20 మందితో స్టార్ట్ అయ్యి ఇలా లక్షలకు చేరుకుంటుంది. ఈ జనాలు పొద్దున్న నుంచి కూడా మీరు రష్ చూశారు. పొద్దున్న నుంచి కూడా బాగా రష్ వచ్చి బాగా జనాలు కూడా వస్తున్నారు. ఆ యొక్క అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. పోలీసులు బాగా సహకరిస్తున్నారు. మీడియా వాళ్ళు కూడా అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మా ఊరి యొక్క ఊరి
ఊర్లో ప్రజలంతా బాగుండాలని, అందరూ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సార్ మరి ఇందులో మీరు ఎంతవరకు పాత్ర వహిస్తున్నారు? ఏం లేదు, ప్రతిసారి కూడా పండగ కంటే ముందు ఒక కమిటీ వేయడం జరుగుతుంది. ఆ కమిటీలో ఉన్నట్టుగా పెద్ద మనుషులు ఒక 20 మంది 30 మంది పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం, ఇంత పెద్ద కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిగేటట్టు అందరూ కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. మాజీ ప్రజాప్రతినిధులు కానీ, ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి బాగా సజావుగా జరిగేటట్టు చూస్తూ ఉంటారు ప్రతిసారి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాత్రలు అయినారు కదా, మరి ఈ కార్యక్రమం వల్ల మీరు ఎలాంటి హోప్స్ ఉన్నాయి? దీన్ని ఇంత బాగా చేస్తున్నారు కదా, ప్రతి ఇయర్ చేస్తూ ఉంటారా, లేకుంటే ఈ ఇయర్లోనే మీరు ఇందులో భాగస్వామి అయ్యారా? ఈ యొక్క ఎల్లమ్మ ఘటం దాదాపు 30 సంవత్సరాలు, ఇది 30వ వార్షికోత్సవము. 30 సంవత్సరాల క్రితము ఇక్కడ సురన్గుట్ట అని ఆ గుట్ట కింద ఎల్లమ్మ దేవత వెలిసింది. గత 30 సంవత్సరాల నుంచి కూడా గ్రాండ్గా ఈ యొక్క ఉత్సవాలు గ్రాండ్గా జరిపిస్తాం. దీనిలో మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కానీ మున్సిపల్ అయినప్పటికీ కూడా గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ యొక్క ఉత్సవం అనేది చాలా గ్రాండ్గా తీస్తాం. ఈ యొక్క ముందల ఉండి నడిపించడం ఏంటంటే గ్రామంలో ఎలాంటి గొడవలు కాకుండా, ఎలాంటి ఇబ్బందులు కాకుండా భక్తులకు కానీ వచ్చే వేరే వేరే విలేజ్ల నుంచి కూడా చాలామంది చూడడానికి వస్తారు ఈ కార్యక్రమాన్ని. వాళ్ళందరూ కూడా కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ముందల ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తుంటాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఇంత గ్రాండ్గా, ఇంత యూనిట్గా ఎక్కడ కూడా జరగదు. ఒక విలేజ్ వాతావరణము, ఒక పండుగ వాతావరణంగా మా గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ రకంగా చేయడం చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం. దీని అందరం కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సార్ మరి రామస్వామి అనే ఒక పూజారి మాత్రమే ప్రతి ఇయర్ ఈ ఘటాన్ని తీసుకెళ్తూ ఉంటాడు కదా, మరి అతనే ప్రత్యేకత, మిగతా వారికి ఎందుకు ఇది అనేది లేదు? స్టార్టింగ్ నుంచి వెళ్ళి కూడా అతనికే అది ఒక మరి దేవత వరమా లేకపోతే ఏందనేది తెలియదు, కానీ అతనికి అది వేరే వాళ్ళు కూడా ఎవరు సాహసం చేయరు, అది అతనికే సాధ్యం అది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వెళ్ళి కూడా అతడు దాదాపు ఒక 30 సంవత్సరాల సంది అతడే కంటిన్యూ చేస్తున్నాడు. అది కొన్ని ఏంటంటే దానికి నియమ నిబంధనలు అనేవి కూడా ఉంటవి, అది పాటించి అతడు ఒక క్రమశిక్షణగా ఉంటాడు కాబట్టి అది అతనికే సాధ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం గివ్ మీ ఫర్ మీ. చూస్తున్నారు కదా మరి మంచి మన ఊరు కార్యక్రమాలు, మన బోనాల పండుగలు, మళ్ళీ మంచి బోనాల కార్యక్రమంతో మీ ముందు ఉంటుంది మీ ఎస్ఎస్.